జై శ్రీరామ్. బారాస ప్రభుత్వము 2.0లో ఎలాంటి ముందు చూపు లేకుండా, ఎలాంటి అవగాహనను సరిగ్గా నిర్వర్తించకుండా, సరి అయిన ప్రణాళిక లేకుండా చేసిన ఒక వ్యర్థమైన ప్రాజెక్టు పేరు మిషన్ భగీరథ అని చెప్పి కామెంట్లు వస్తున్నాయి, విమర్శలు వస్తున్నాయి. దీనికి అప్పుడు బారాస ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎవరైనా కూడా సమాధానం చెప్పాల్సిందే. ఎవరైనా చెప్పాల్సిందే. ఒక్కరు చెప్పినా పర్వాలేదు, లేకపోతే ఎవరొకరు బాధ్యత తీసుకొని చెప్పాల్సిన పని ఉంది. ఇది విషయం ఎందుకు వస్తుందంటే, ఫస్ట్ పాయింట్, ఒక చోటు నుంచి ఒక డంప్ యార్డ్ లాంటిది ఒకటి పెట్టేసి వాటర్ ఫిల్టర్ చేసి అవన్నీ చేసి అక్కడి నుంచి వాటర్ ఇస్తున్నారు. ఒక్కొక్క దానికి కనీసం ఒక 100 గ్రామాలు, 150 గ్రామాలు, లేకపోతే ఒక జిల్లానే ఒక రకంగా చెప్పాలంటే దానికి అనుసంధానం చేసి గ్రామానికి పట్టణానికి నీళ్ళు ఇస్తున్నారు. ఎక్కడో ఒక చిన్న పైపు లీక్ అయితే, ఏదైనా ప్రాబ్లం వచ్చి పైపు లీక్ అయితే ఇక మొత్తం వాటర్ మొత్తం బంద్, నీటి సరఫరానే బంద్. ఇది ఏదో వర్షాకాలమో లేకపోతే చలికాలమో అయితే ఇబ్బంది లేదు. ఎండాకాలంలో జరిగితే 4-5 రోజులు లేదా 1 వీక్, 2 రోజులు లేదా ఒక్కరోజు కనుక నీటి సరఫరా బంద్ అయితే దానికి ఎంత ప్రజలకు ఇబ్బంది అవుతుంది అనేది ఎప్పుడైనా భారత ప్రభుత్వంలో ఉన్న మంత్రివర్గ సభ్యులు కానీ దీని నిర్మాణకర్తలు కానీ ఆలోచించారా అన్న విమర్శ జనం నుండి వస్తుంది. ఇది నిజంగా ఆలోచించదగ్గది. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం జగిత్యాల జిల్లాలో ఒక డబ్బ గ్రామంలో ఉన్న ఒక పంపింగ్ స్టేషన్లో ఇలాంటి ప్రాబ్లం జరిగింది. ఒక చోట వాటర్ పైప్ లీక్ అయిందని చెప్పని దాదాపుగా 5-6 డేస్ వాటర్ బంద్ అయినాయి. ఇప్పుడు ఈ 5-6 రోజులు ఎవరు భరించాలి? ఆ నీళ్లు లేని విషయాన్ని ఎవరు భరించాలి? దీనివల్ల జరుగుతున్న నష్టం ఎంత? ఇలా జరుగుద్దని మీకు ముందే తెలియదా? తెలిసిన తర్వాత కూడా ఇలాంటిది మీరు నిర్మాణం చేసేయడానికి గల కారణాలు ఏంటి అని ఇప్పుడు జనం అడుగుతున్న ప్రశ్న. ఎక్కడ అవసరం ఉంటే ఏ గ్రామానికి ఆ గ్రామాన వాటర్ సోర్సెస్ను పెంచి గొలుసుకట్టు చెరువులను నిర్మించి తద్వారా వచ్చిన వాటర్నన్నింటినీ కనుక కలగలిపి కనుక ఎక్కడికక్కడ సెట్ చేసి పెడితే ఏ గ్రామం ఆ గ్రామం చూసుకునేది కదా, ఎవరికి ఇబ్బంది ఉండేది కాదు కదా. అలాంటిది ఇప్పుడు ఇలా చేసి ఎంత ప్రజలందరినీ జీవితకాలం ఇబ్బంది పడే విధంగా చేశారు. ఎక్కడ ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా దానికి పరిధి కింద ఉన్న పంపింగ్ స్టేషన్కి పరిధిలో ఉన్న గ్రామాలన్నీ కూడా ఇబ్బంది కలిగే విధంగా జీవితకాలం ఒక వ్యవస్థను, ఒక దుర్వ్యవస్థను తయారు చేసి పెట్టిన ఘనత భారత ప్రభుత్వానికి అన్న విమర్శకు ఇప్పుడు సమాధానం ఏమి దొరుకుతుందో చూడాల్సిన అవసరం ఉంది. నిజానికి మిషన్ భగీరథను పెట్టింది కేవలం కాంట్రాక్టర్ల మేలు కోసమే. ఆ కాంట్రాక్టర్లకు రాజకీయ నాయకులకున్న సంబంధాలు, కమిషన్ల కోసమన్న విమర్శను ఇప్పుడు ప్రజలందరూ నమ్మే పరిస్థితి వచ్చింది. ఇక దీనికి అప్పుడు ఉన్న ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు, ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఎలాంటి సమాధానం చెప్తారో వేచి చూడాల్సిందే అందరూ కూడా. జై శ్రీరామ్.